76వ వార్డులో భరతనగర్ అనే ప్రాంతంలో సుమారుగా 15 లక్షల రూపాయలు వెచ్చించి సామాజిక భవనం నిర్మాణం చేశాం. దాని శంకుస్థాపన నిమిత్తం మా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి సహకారంతో ఇక్కడ కమ్యూనిటీ హాల్ గతంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆయన సహకారంతోనే ఈరోజు ఇక్కడ కమ్యూనిటీ హాల్ గ్రాంట్ చేయడం జరిగింది. ఆయన విజయవాడలో సీఎం గారితో మీటింగ్ ఉండడం వల్ల కాలనీ అసోసియేషన్ అంతా కూడా వినాయక చవితి మేము ఇక్కడ ఈ నూతన భవనంలో చేసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడంతో ఎమ్మెల్యే గారి షెడ్యూల్లో ఈరోజు యాక్చువల్గా రావాలి ఉదయం 10 గంటలకి. ఆయన విజయవాడ నుంచి రావడం లేట్ అవుతున్న ఉద్దేశంతో రేపటి నుంచి నవరాత్రి కార్యక్రమం ఉన్నాయి కాబట్టి ముందుగా వాళ్ళు ఏదైతే విగ్రహానికి సంబంధించి ఇక్కడ శంకుస్థాపన చేశాం కాబట్టి ఇక్కడ ఏదైతే కమ్యూనిటీ నిర్మాణం చేశాం కాబట్టి దాంట్లో మేము పూజ చేసుకుంటాం చేస్తూ అందరూ కూడా కోవడంతో ఈరోజు ఇక్కడ ఎమర్జెన్సీగా ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇంకొకసారి తీసుకొచ్చి ఇక్కడ పరిసర ప్రాంతాన్ని కూడా చూపించడం జరుగుతుంది. దీనికి కూటమి నాయకులందరూ కూడా మన జీలకర్ర రమణ గారు బీజేపీ నుంచి, అదేవిధంగా నాగరాజు గారు జనసేన నుంచి, మన గడ్డం రమణ గారు జనసేన నుంచి, టీడీపీ నుంచి, అదేవిధంగా కోన వెంకటరావు గారు, కాలనీ పెద్దలు, కాలనీ అధ్యక్షులు మన రెడ్డి గారు, మహిళలందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసిన కమిటీ సభ్యులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు ఒకటి దాన్ని పూర్తి చేయడం, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది. అదే భాగంగా సుమారుగా మనకి 2 కోట్లు పెట్టి కమ్యూనిటీలకు ఆనుకుని ఉన్న వీఆర్సీసీ డ్రైన్ నిర్మాణం చేయడం జరిగింది. అదే కాకుండా బర్మా కాలనీ, డైరీ కాలనీలు కూడా ఒక 2 కోట్లు పెట్టి ఇక్కడ డ్రైన్ కూడా నిర్మాణం చేయడానికి జరిగింది. అది కాకుండా నిన్న కౌన్సిల్లో 4.5 కోట్ల రూపాయలు మళ్ళీ వీఆర్సీసీ డ్రైన్ నిర్మాణం చేయడం కూడా కౌన్సిల్లో ఆమోదం పొందడం జరిగింది. ఏదైతే మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిన ప్రకారంగా, నేను గతంలో కార్పొరేటర్కి ఇచ్చిన హామీల ప్రకారంగా ప్రతిదీ కూడా నెరవేర్చడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా మట్టి రోడ్డు 76 వార్డులో మట్టి రోడ్డు ఉన్నదని లేకుండా ప్రతి ప్రాంతం కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజ్ నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో స్లమ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సామాజిక భవనం నిర్మాణం చేయించడానికి సుమారుగా ఈ మధ్య కాలంలో కమిషనర్ గారు వారం రోజుల క్రితం ఒక 5 కమ్యూనిటీలకు కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఒక బాలచీరలో ఒకటి, గోపాలరెడ్డి నగర్లో ఒకటి, అదేవిధంగా స్వతంత్ర నగర్లో ఒకటి, మన కృష్ణానగర్లో ఒకటి మనం కమ్యూనిటీలు కూడా మన నడుపు నూకల తల్లి టెంపుల్ దగ్గర ఒకే కమ్యూనిటీలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని విధాలు కూడా నాకున్న టర్మ్ 6 నెలలు ఉంది. ఈ 6 నెలల్లో కూడా ఏదైతే వార్డులో అవకాశం మేము ఎలక్షన్ ముందు హామీ ఇచ్చానో హామీలన్నీ కూడా నెరవేర్చడానికి నా వంతు సాయశక్తి పూర్తిగా నేను వినియోగించుకోవాలని చెప్పి తెలియపరుస్తున్నాను. అదే ఇక్కడ మా శాసనసభ్యుల సహకారం కూడా పూర్తి స్థాయిలో నాకు ఏ రోజు కూడా ఏ అవసరం ఉన్నా అధికారితో మాట్లాడాలన్నా, ఏ సమస్య పరిష్కారం చేయాలన్నా సరే ఆయన ముందుండి నన్ను నడిపిస్తున్నారు కాబట్టి ఆయన కూడా ప్రత్యేకమైన కమిటీ తరపున, అదేవిధంగా గ్రామం తరపున కూడా నేను ఆయన ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తాను. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా చేయాలని, అదేవిధంగా డంపింగ్ యార్డ్ సంబంధించి ఏదైతే గతంలో మన కమిషన్ కూడా తీసుకొచ్చి చూపించడం జరిగింది. ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో డంపింగ్ యార్డ్ సుమారుగా 10 కోట్ల రూపాయలు పెట్టి ఒక అధునాతనంగా తయారు చేయాలని చెప్పేసి అది డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది. రాబోయే రోజులు అది కూడా టెండర్ పిలిపించి ఒక 2-3 నెలల టెండర్ కూడా పిలిపించి దాన్ని కూడా మేము శాంక్షన్ చేయించి ప్రజలు మేము అంకితం చేస్తామని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. ఈ కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేయడం, శంకుస్థాపన జరిగింది. ఈరోజు మరి శాసనసభ్యులు గారు ఏదో అమరావతిలో మీటింగ్ ఉంది కాబట్టి ఆయన రాలేకపోయారు. మరి ఏదైతే భరతనగర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వినాయక చవితి కూడా ఇక్కడ చేసుకుందాం, ఫస్ట్ పూజ వినాయకుడి పూజ కాబట్టి ఇక్కడ చేసుకుందాం అని కార్యక్రమంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి మన గంధం శని గారు ఎక్కడైతే 76లో ఉన్న ఏ ఉన్న కమ్యూనిటీ హాల్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కూడా చక్కగా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఎక్కడే ఉన్నాయో శాసనసభ అనుమతితో చక్కగా ఇక్కడ పనిచేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం నుంచి కూడా మేము కూడా సహకరించి ఏదైతే ఉన్న కార్యక్రమాల్లో ఇక్కడ ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చిన దాన్ని అమలు చేయడానికి మరి బీజేపీ తరఫునే మన జనసేన తరఫున కూడా సహకరిస్తున్నాం. వీరందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ప్రెసిడెంట్ గారికి, శంకర గారికి, అలాగే మన కూటమి ప్రభుత్వం కోన రమణ గారికి, ప్రెసిడెంట్ గారికి, రెడ్డి గారికి, అలాగే ఇక్కడున్న మాకు జనసేన అండ్ బీజేపీ టీడీపీ కార్యకర్తలకు, మహిళలకు హృదయపూర్వక నమస్కారం చెప్తూ తెలియజేస్తుంది. జై శ్రీరామ్. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరులారా, మన వార్డులో ఎంతో అనుభవశాలి గంధం శ్రీనివాసరావు గారు ఎక్కడే సమస్య ఉన్నా సరే నాకు తీసుకురండి, నా నోటీస్కి తీసుకొస్తే నేను తక్షణం పరిష్కరిస్తానన్న మాట ప్రకారంగా నడుస్తున్నారు. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో దగ్గరగా మూవ్ అవుతున్నాను, చూస్తున్నాను. బరియల్ గ్రౌండ్లో ఆ మధ్యకాలంలో శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు అది అనుకున్న మోడల్ ప్రకారంగా లేదని తక్షణం ఇది ఎలా కాదు ఇండోర్లో ఎక్కడో చూసాం ఆ మోడల్ ప్రకారంగా చేస్తామన్నారు. ఎందువలన దీన్ని అలా చేయడం లేదని తక్షణం ఆ రోజు శంకుస్థాపన అవ్వాల్సిన కార్యక్రమాన్ని ఆఫ్ చేసి
ఇప్పుడు మరలా కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేశారంటే వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ మీటింగ్ సందర్భంగా. అలాగే ఈ మధ్యకాలంలో చూస్తే మన ప్లాంట్‌కెళ్ళే రోడ్లో సీతానగరం బ్రిడ్జి దగ్గర ఇక మన పేపర్‌లో కూడా చాలా వచ్చింది. ఎంత దగ్గర దగ్గర 3,500 టన్నులు స్క్రాప్ తీయడం అంటే చిన్న మాట కాదు. ఎందుకంటే అది ఎంతో ఖర్చుతో కూడుకునే వ్యవహారం. ఈవేళ ఎంత వర్షం పడినా సరే ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా మొలగదు. ఎందుకంటే మేము ఘంటాపథంగా చెప్తాం. ఎందుకంటే రోజు మేము ఆ రూట్‌లో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఈరోజు అంత చక్కటి కార్యక్రమం చేయడం వల్ల మనకి ఎంత వర్షం పడినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే భవిష్యత్తులోనే కూడా ఇంత అనుభవాన్ని రంగదీసి ఎందుకంటే ఎక్కడ కూడా ఏ సమస్య లేకుండా మాకింత నడుపుతున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇక అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.